హాయ్ ఫ్రెండ్స్, స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యి ఒక పెద్ద విజయం సాధించిన సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్లో హీరోయిన్గా కృష్ణ పాత్రను పోషించింది మన ప్రేరణ కంబం. ప్రేరణ కృష్ణ ముకుంద మురారి సీరియల్ తర్వాత అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనకంటూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులకి మన ప్రేరణ అన్న, తన యాక్టింగ్ అన్న, తన వ్యక్తిత్వం అన్న ఎంతో ఇష్టం, ఎంతో గౌరవం. అయితే మన ప్రేరణకి ఒక చెల్లి ఉందన్న విషయం కూడా మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆమె పేరు ప్రకృతి. ప్రేరణ తన చెల్లిని మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది. అయితే ఇటీవల ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ రియాలిటీ షోలో కూడా ప్రేరణ చెల్లి అయిన ప్రకృతి పాల్గొంటూ తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటోంది. అయితే ప్రతి ఒక్క సెలబ్రిటీకి తన కెరియర్ స్టార్టింగ్లో ఎంత పాజిటివిటీ వస్తుందో అంత నెగిటివిటీ వస్తుందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మన ప్రకృతిని ఎంతమంది అభిమానుల కన్నా కూడా హేటర్స్ అనే చెప్పుకోవాలండి, ప్రకృతిని ఎంతో టార్గెట్ చేశారు. మరి ఈ విషయం ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. డాన్స్ ఐకాన్ షోలో ప్రకృతి అన్న ఓ మాటని అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ తనని టార్గెట్ చేస్తున్నారట. మరి ఈ విషయం ఎవరో కాదండి, స్వయంగా ప్రేరణనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. డాన్స్ ఐకాన్లో నా చెల్లి వస్తుంది, తనని ఒకానొక సందర్భంలో ఎంతోమంది టార్గెట్ చేశారు. అయితే అప్పుడు ఆ టైంలో తనకి సారీ చెప్పలేదు, కానీ ఇప్పుడు తను ఏదో ఒక మాట అన్నందుకు అందరూ తనని టార్గెట్ చేస్తున్నారు. ప్రకృతి అలా అనడం నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు, కానీ స్వయంగా ప్రకృతియే ఆ మాట అన్నాక సారీ కూడా చెప్పింది. మరి మీరెవరు కూడా ట్రోల్ చేసేవారు తను అన్న మాటనే వేస్తున్నారు, కానీ తను ఇమీడియట్గా రియలైజ్ అయ్యి సారీ చెప్పిన విషయాన్ని మాత్రం ఎక్కడా కూడా చూపించట్లేదు. ఎందుకు అలా చేస్తున్నారు? మీరు కేవలం ఆ చిన్న క్లిప్ చూసి ఇలా జడ్జి చేయొద్దు. షో మొత్తం చూస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది. తను ఆ మాట అన్న వెంటనే కూడా సారీ చెప్పేసింది. ఈ విషయం షోని చూస్తే మీకు తెలుస్తుంది. కానీ కొంతమంది కావాలని నా చెల్లి నెగిటివ్ అవ్వాలని ఎంతో ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. ప్రతి ఒక్కరికి నెగిటివిటీ మంచిది కాదు. నా చెల్లికి ఇలా చేయడం ఒక సిస్టర్గా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. తను అలా అనడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ తనకు తానే స్వయంగా రియలైజ్ అయ్యి వెంటనే సారీ కూడా చెప్పింది. మీరు ఆ క్లిప్ కూడా చూడండి అంటూ ప్రేరణ సోషల్ మీడియా ద్వారా తను ఏమనుకుంటుందో తన అభిమానులతో షేర్ చేసుకుంది. మరి మీరేమనుకుంటున్నారు? మీరు కనుక ప్రేరణని అలాగే ప్రకృతి ఇద్దరిని కూడా సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ప్రకృతి కోసం మంచి వర్డ్స్ని మన కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రకృతి కోసం మనందరం కూడా పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం. మీరు మీ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఈ వీడియోకి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.